హలో అన్న, అయితే ఇవాళ డేట్ వచ్చేసి 23/12 డిసెంబరు 2025. అయితే ఫస్ట్ ట్రిప్ అయితే మనకు పడిందన్న ఇక్కడ రెగాలియా నుంచి బిజినెస్ ప్రీమియర్ అయితే పడింది 400. అయితే పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా అన్న. అందరు జాగ్రత్తగా నడపండి అన్న, వెహికల్స్ చూసుకొని. అప్పుడప్పుడు మనతోని కూడా మిస్టేక్ అయిపోతుంది. గుడ్ మార్నింగ్ అన్న, అందరికీ నమస్తే. అయితే అలా మంగళవారము అయితే లక్కీగా మనకైతే ఫస్ట్ ట్రిప్ బిజినెస్ కంఫర్ట్ ట్రిప్ అయితే పడింది కోకాపేట్ నుంచి ఇక్కడ హైటెక్స్కి అయితే ఈ ట్రిప్ అయితే కంప్లీట్ అయిందన్న. కిలోమీటర్ వచ్చేసి 11 కిలోమీటర్లు. అమౌంట్ వచ్చేసి 400 రూపాయలు అయితే అయింది మనకు. ఊబర్ తరఫున 400 రూపాయలు అయితే వచ్చినాయి. అయితే ట్రిప్ టైం వచ్చేసి 17 మినిట్స్ అయితే పట్టింది నా ట్రిప్పు. చూడొచ్చు, ఈ లొకేషన్లో అయితే డ్రాప్ చేసిన. అయితే ఇవాళ ఫస్ట్ ట్రిప్ అయితే 400 అయింది. టైం వచ్చేసి 8కి స్టార్ట్ అయినా, 8:20కి అలా పడింది బుకింగ్. రిసీవ్ చేసుకొని వచ్చిన. అయితే మనకు నిన్న అయితే హాఫ్ ట్యాంక్ ఉండే గ్యాస్ 15 కిలోమీటర్స్ అయితే, అంటే 1 కిలోమీటర్ పికప్ పాయింట్, 2-3 కిలోమీటర్స్ నేను స్టార్ట్ అయిన లొకేషను. ఓకే అన్న, చూద్దాం ట్రిప్స్ ఏమన్నా పడితే. ఓకే అన్న. హాయ్ హలో అన్న, అయితే సెకండ్ ట్రిప్ అయితే ఒకటి పడింది అన్న. ఇక్కడ ట్రైడెంట్ హోటల్ నుంచి అయితే మనకు పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. చూడొచ్చు, ఈ ట్రైడెంట్ హోటల్ ఏంటంటే బ్యాక్ సైడ్ ఈ లొకేషన్ ఫినిష్ అయిపోతుంది. మనకి ఏంటంటే ఇక్కడ ఇది నంబర్లు ఏమి కనిపిస్తలేవు, నంబర్లు అన్నీ ఎగిరిపోయినాయి వర్షం పడి. ఇది ఇక్కడ లెఫ్ట్లో ఉంటుంది ఈ హోటలు. పికప్ పాయింట్ వచ్చేసి చేంజ్ చేసినట్టుంది, అక్కడ ఉంచండి. అదే, ఇది గేటు ఎప్పుడు క్లోజ్ ఉంటుంది, అందుకే ఓపెన్ చేసినట్టున్నారు. కన్ఫ్యూజ్ అయినా. చూడొచ్చు, ఈ ట్రైడెంట్ హోటల్ సెకండ్ ట్రిప్. చెకప్ జరుగుతుంది. అవి లోపలికి వెళ్ళిపోయినాయి. అవేమో స్టీలీ ఉంటాయి కదా, అవి ఎప్పుడు ఆన్ చేసి ఉంచుతారు. విఐపి హోటల్. ఇక్కడ ఏంటంటే ఈ హైటెక్ సైబర్ టవర్ దగ్గర ఉంది. ఇది పైకి ఎక్కాలన్నా, ఈ లెఫ్ట్లో ఒక రూట్ ఉంటుంది, అది పోకుండా లోవి అని ఉంటుంది, దాని మీద ఎక్కాలా. ఇక్కడైతే వీళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు. అయితే పికప్ లొకేషన్ అయితే వచ్చేసింది, ఆఫ్ చేసేస్తాను. వ్యూ అయితే సూపర్ అదిరిపోయింది. మార్నింగ్ కూడా ఎంత బాగుంది అంటే గ్రీనరీ సూపర్గా ఉంది. ఇది మన హోటల్ వ్యూ అన్న. కస్టమర్ ఎక్కడున్నాడో, అబ్బో ఏమున్నదిరా బాబు అండి జాగు. అయితే మనకు సెకండ్ ట్రిప్ అయితే ట్రైడెంట్ నుంచి పడింది హోటల్. అయితే ఇక్కడ ఇన్ఆర్బిట్ ఉంది. ఇది ఇన్ఆర్బిట్ అంటే ఇన్ఆర్బిట్ మాల్ కాదు, ఇది ఐటీ ఆఫీసు. అయితే ఇక్కడికైతే డ్రాప్ చేసేసిన. ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. 2.5 కిలోమీటర్స్, 8 to 9 మినిట్స్ అయితే పట్టింది ట్రిప్పు. 160 రూపీస్ అయితే అమౌంట్ వచ్చినాయి మనకు. టోటల్గా అయితే 550 అలా అమౌంట్ అయితే రెడీ అయిపోయినాయి మనకు టోటల్గా. హాయ్ హలో అన్న, అయితే మన ట్రిప్ అయితే కంప్లీట్ అయినాయి. 2 ట్రిప్లు అయినాయి, 565 రూపాయలు అయినాయి. అయితే మెయిన్గా వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు ట్రిప్ అయిపోయిందన్న, ఇక్కడ నుంచి బుకింగ్లు పడవు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ట్రిప్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడే కూర్చుంటారు, అది టైం వేస్ట్. ఇక్కడ నుంచి ఏం చేయాలంటే, పాపం అన్న పెళ్ళి కింద పడి కొట్టుకుంటున్నది, ఎవడెక్కించుండ మీదికి. అయితే ఇక్కడ నుంచి ఇప్పుడు టాస్క్ ఏంటంటే, ఇప్పుడు మనకు బుకింగ్లో కావాలంటే ఇక్కడ కూర్చోవద్దు. మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం అయితే ఈ నుంచి రిటర్న్ పడితే ఎంటీ వచ్చిన ఇక్కడికి హైటెక్ సిటీకి. అయితే ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి చక్కగా టెలికాం గచ్చిబౌలి అయితే పోతా అన్న, ఆ నుంచి అయితే బుకింగ్లు పడతాయి అన్న. అయితే థర్డ్ ట్రిప్ అయితే పడిందన్న. నేను చెప్పినా కదా, అక్కడ కూర్చుంటే ఏం పడవు. అక్కడ నుంచి అయితే వచ్చేసిన ఇక్కడికి టెలికాం గచ్చిబౌలి. మనకైతే బుకింగ్ పడిందన్న, ఇక్కడే గచ్చిబౌలి బొటానికల్ సైడ్ పడింది బుకింగ్. థర్డ్ ట్రిప్ పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా అన్న. ఇక్కడ యూటర్న్ తీసుకొని. హాయ్ హలో అన్న, అయితే మన థర్డ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. ఇవాళ మంచిగా ప్రీమియర్ బుకింగ్లు అయితే పడినాయి. 14 మినిట్స్ అయితే టైం పట్టింది గచ్చిబౌలి నుంచి ఇక్కడ డిఎల్ఎఫ్ రోడ్కి. కిలోమీటర్ వచ్చేసి 5 కిలోమీటర్స్ అన్న. ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. థర్డ్ ట్రిప్ అమౌంట్ వచ్చేసి 230 రూపీస్. టోటల్గా అయితే 800 అయినాయి అన్న. సూపర్ ఉన్నది. ఇంకోటి ఏంటంటే
యాక్చువల్గా వాళ్ళు ఉండదు. ఒకటి పడింది అన్న గండిపేట చూస్తున్నా. ఓకే అయితే బెస్ట్. గండిపేట పడింది 300. యాక్సెప్ట్ కాదు నాకు తెలిసి, ఎప్పుడు అట్లనే అవుతుంది. యాక్సెప్ట్ చేసినప్పుడల్లా యాక్సెప్ట్ అవుతలేవు బుకింగ్లు, ఏమైందేమో. ఇక్కడైతే ఆపుకుంటా అన్న సైడ్కి. క్యాన్సిల్ అయిపోయింది ట్రిప్. మంచి 300 రూపీస్ పడింది గండిపేట. ఇంతే ఉంటుంది టైము మనకు సెట్. ప్రతిసారి సక్సెస్ ఉండదు. హలో అన్న, అయితే ఒక 4th ట్రిప్ అయితే పడింది. చాలా చిన్న ట్రిప్పు. క్లారియన్ హోటల్, ఇది డిఎల్ఎఫ్ రోడ్ నుంచి ఇక్కడనే దించాలి. మరి స్మాల్ బుకింగ్ ఇది. 0.4 to 0.4 ఏమో పడింది, చిన్న బుకింగ్. హలో అన్న, అయితే మన 4th ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. చూడొచ్చు ఈ లొకేషన్లో అయితే పడింది. 1/2 కిలోమీటర్ అన్న, 200 మీటర్స్ నుంచి పికప్ పడింది. 1/2 కిలోమీటర్ డ్రాపు. అమౌంట్ వచ్చేసి 190 రూపీస్ అన్న. 1 మినిట్లో అయిపోయింది ట్రిప్పు. 1/2 కిలోమీటరు 1 మినిట్లో ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. 190 రూపీస్ వచ్చినాయి అన్న. సూపర్. టోటల్గా అయితే మన అమౌంట్ అన్న 4 ట్రిప్స్ అయినాయి అన్న. చిన్న చిన్న ట్రిప్పులు పడడం వల్ల బెనిఫిట్ అయింది. 4 ట్రిప్స్ అమౌంట్ అయితే మనకు దగ్గర 1000 రూపీస్ అయితే అయినాయి. ఒక 14 రూపాయలు తక్కువ 1000 రూపాయలు అయితే అయినాయి అన్న. చూడొచ్చు కిలోమీటరు అంటే ఖాళీగా ఉండదు, తిరుగుతూ ఉండాలి. అయితే బుకింగ్లు పడతాయి ప్రీమియర్. చూద్దాం ఒక 10 మినిట్స్ అయితే ఇక్కడ. హలో అన్న, అయితే మనకు డిఎల్ఎఫ్ నుంచి ఏం బుకింగ్స్ పడతలేవన్నా. అయితే అక్కడ నుంచి అయితే ఒక 15 మినిట్స్ కూర్చొని మూవ్ అయిపోయినా ఎక్కడికంటే ఈ గచ్చిబౌలి నుంచి స్ట్రేట్గా అయితే వెళ్తున్నాను. లొకేషన్ ఇది బొటానికల్ సైడ్ లేకపోతే కొండాపూర్ అయితే వెళ్తా అన్న. రన్నింగ్లో ఉంటే చూస్తా ఏదన్నా బుకింగ్ పడితే ఓకే, లేకపోతే కొండాపూర్ అయితే వెళ్ళిపోతా. అంటే ఈ ఏఎంబి నుంచి ఏరియా వచ్చేసి బొటానికల్ కొండాపూర్ ఏరియా ఇది. అయితే అక్కడికి వెళ్ళిపోతే ఏదైనా బుకింగ్ అయితే పడుతుంది రిటర్న్లో. మళ్ళీ అక్కడ కూర్చుంటే వేస్ట్ టైము. 15 మినిట్స్ అయితే వెయిట్ చేసిన, ఇక్కడికైతే మూవ్ అయిపోయినా. చూద్దాం ఇక్కడ నుంచి ఏదైనా బుకింగ్లు పడితే. అయితే అన్న ఇప్పుడు కనీసం ఒక 2 కిలోమీటర్స్ అయితే వచ్చేసాను ఇటు డిఎల్ఎఫ్ నుంచి. ఇది కొత్తగూడ క్రాస్ రోడ్. అయితే ఇలా రన్ అయితేనే బుకింగ్లు పడతాయి, ఇటు సైడ్ ఉండవు. ఎందుకంటే అందరూ ఆ సైడ్ నుంచి వస్తారు కాబట్టి, కొండాపూర్ సైడ్ నుంచి జాబ్స్కి వస్తారు కాబట్టి ఇటు లేవు బుకింగ్లు. అక్కడికైతే వెళ్ళిపోతున్నా, ఎందుకంటే అక్కడ టైమింగ్స్ అయిపోయినాయి. దగ్గరున్న వాళ్ళు లేట్గా వెళ్తారు కాబట్టి టైమింగ్స్ అయితే అయిపోయింది. అయితే మనకైతే టైం చూడండి అన్న, 8:20 కల్లా స్టార్ట్ చేసిన. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. అయితే 2 అవర్స్లో 1000 రూపీస్ అయినాయి అన్న. 5th ట్రిప్ అయితే హయాలో అన్న. అయితే 5th ట్రిప్ అయితే పడింది మనకు. పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా అన్న. ఇక్కడ చిన్న సిగ్నల్ ఉంది మా కొత్తగూడ క్రాస్ రోడ్ క్రాస్ అయిన దగ్గర, ఫ్లైఓవర్ కింద. అక్కడ ఏమైందంటే యాక్చువల్గా సిగ్నల్ అసలు టైమింగ్ నడుస్తుంది, మా సిగ్నల్ ఇంకా ఆఫ్ కాకముందే ఆపోజిట్ లైన్ వాళ్ళు స్టార్ట్ అయిపోయినారు బైకర్లు. అది స్టార్ట్ కావడం వల్ల ఏంటంటే మధ్యలో ఎక్కినట్టు అయింది. అయితే నేనైతే అక్కడే ఆగిపోయినా, మా టైం కాకముందే స్టార్ట్ అయిందని. అయితే పోలీస్ అయినాకు తెలియదా మరి, ఆడ సిగ్నల్ అసలు వీళ్ళది ఇంకా ఆఫే కాలే, ఆపోజిట్ లైన్ వాళ్ళు మూవ్ అవ్వడం వల్ల ముందుకు వచ్చేసిందని. లైట్గా ముందుకున్నా కానీ వచ్చి ఫోటో తీసుకొని పోతుంది. కానీ అర్థం చేసుకోవాలి వాళ్ళు కూడా, లైన్ ఎందుకు ముందుకు వచ్చిండు. ఇలా సిగ్నల్ అంటే మా సిగ్నల్ ఆఫ్ కాకముందే ఆపోజిట్ లైన్ బైక్స్ స్టార్ట్ అయిపోయినాయి. అప్పటికి ఇంకా 7 సెకండ్స్ టైం ఉన్నప్పటికీ వాళ్ళు స్టార్ట్ అయిపోయినారు. వీళ్ళు కూడా ఏంటంటే సిగ్నల్ పడకముందే వెళ్ళిపోతున్నారు. అందువల్ల కొద్దిగా జస్ట్ ముందుకు వచ్చి ఆగినాం. దానికి కూడా వాడు వేరే వెహికల్కి ఫోటో కొట్టిండు, మళ్ళీ నా వెహికల్ కొట్టిండు. వాడు ఎక్కడో అక్కడ దూరం నిల్చొని ఉరుక్కుంటూ వచ్చి ఏందేమో ఇలా కథలు. నాకైతే ఏం అర్థమవుతలేదు అన్న. మొత్తము ఫైన్లు వేయాలని వేస్తున్నారా, రూల్స్ పాటించమని చెప్తారా వీళ్ళు? ఫైన్లు వేసుకుంటేనే
ముందే ఇక్కడ బుకింగ్లు లేక వస్తున్నాము. పడినప్పుడు ఏదో పడతాయి బుకింగ్లు, ఆ పడే బుకింగ్లలో ఇలా చాలాన్లు ఒకటి. అయితే పికప్ లొకేషన్ వెనకకి వెళ్ళిపోయింది అన్న, మాటల్లో పడి మర్చిపోయినా. ఆగాల్సిందే అన్న. మరీ ఘోరంగా తయారవుతున్నారన్న, జర చూసుకొని. ఏంటంటే మన సిగ్నల్ ఆఫ్ కాకున్నా కానీ ఆపోజిట్ లైన్లో వచ్చేస్తున్నారు, వాళ్ళకి ఫైన్ కొడతలేడు. మరి లైన్ క్రాస్ చేసింది వాళ్ళకి అలా చాలా. మరి సిగ్నల్ దగ్గర నిల్చుంటలేరు, వచ్చేసి డైరెక్ట్ ఫోటోలు కొడుతున్నారు. పాపం ఆ డిజైనర్ అయితే కొట్టిండు చాలాను, నాకు కూడా కొట్టిండు. మరి అడిగిన ఎందుకు కొడుతున్నావు సార్ అంటే యూనిఫామ్ లేదు, ముందుకు ఎందుకు వచ్చినావు అంటే, అన్న బైక్స్ అన్నీ ఉన్నాయంటే అందరికి కొడతానే అందరికి కొట్టిండు. మరి ఫోటోలు ఏమొస్తుంది ఏమో వాళ్ళ టార్గెట్ కోసం వాళ్ళు అట్లా ఎత్తుండ్రు, కానీ ఒక్క రూపాయలకు బరకదు రాదు. అందరి పాపము అంటే बदवाल नहीं लेना, बदवाल लिए तो कोई भी नौकरी में आगे नहीं बढ़ता। बदवाल लिए तो कहाँ का भी नहीं रहता उन्हें, चाहे ड्राइवर हो या पुलिस हो, वैसे भी फील्ड का కలకల తీసుకోవద్దు ఉందన్న. కలకల తీసుకున్నాం అనుకోండి పోతాం, ఎంత సంపాదించినా పోతుంది. మనకేంది ఆడు చాలా కొట్టినా కానీ ఏం కొట్టినా కానీ పాపం ఆయనకైతే ఏదో ఒక దాంట్లో వస్తాయి, ఒక దాంట్లో పోతే దేవుడు ఎక్కడి నుంచైనా ఇస్తాడు, ఇచ్చేటోడు దేవుడు ఉన్నాడు, ఎందుకు టెన్షన్. పికప్ లొకేషన్ వచ్చిందన్న. అయితే 5th ట్రిప్ అయితే కంప్లీట్ అయిందన్న. అయితే కిలోమీటర్ వచ్చేసి 3.5 కిలోమీటర్స్ అన్న ఇది ట్రిప్పు. అయితే 12 మినిట్స్ అయితే టైం పట్టింది ఈ ట్రిప్కి, 5th ట్రిప్. అమౌంట్ వచ్చేసి 216 ఆన్లైన్ ట్రిప్పు. పొద్దున్న నుంచి అన్నీ ఆన్లైన్ అయినాయి ట్రిప్పులు. అయితే టోటల్గా అయితే 1200 అయినాయి. అయితే రిటర్న్ అదే సిగ్నల్ నుంచి అయితే వచ్చిన, సిగ్నల్ దగ్గర అయితే లేడు. పొద్దున వస్తున్నారు, టార్గెట్ పరంగా ఫోటోలు దించుకొని వెళ్ళిపోతున్నారు చాలాన్ల కోసం. వాళ్ళు కరెక్ట్ 10 గంటలకు స్టార్ట్ అవుతున్నారు, 11 ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ అయితే కూర్చొని వెళ్ళిపోతున్నారు అన్న. చాలాన్లు వాళ్ళది అదే కదా పని, చాలాన్లు వేయాలా వెళ్ళాలా. మరి వేసే చాలాన్లు కూడా 1 రూపాయి కాదు 2 రూపాయలు కాదు, అంటే 100 రూపాయలు కూడా కావు కదా, 1000 రూపాయలు. ముందే బిజినెస్ లేదు, ఉన్న 4 పైసలు సంపాదిస్తున్నామంటే ఇలా చాలాన్లు కట్టుకోవాలా, అట్లున్నది బాధ. ఏం చేస్తాం, వాళ్ళ కలకల కలిగినా ఓడేం బాగుపడ్డాడు. కానీ ఆ ఫీల్డ్ ఏ ఫీల్డ్ అయినా సరే కలకలు తీసుకున్నాడు ఎప్పుడు బాగుపడ్డాడు. ఇంకా ఫ్రెండ్స్, ఇంకా మీరు ఏమైనా కామెంట్ చేయాలంటే చేయండి. రాంగ్ రూట్ వచ్చే వాళ్ళకి కొడితే ఏం కాదు చాలాన్లు, ఇలా సిగ్నల్ దగ్గర కొద్దిగా చూసుకుంటూ వెళ్ళండి. ఇక బై లక్కో అన్లక్కీ అనుకోవాలా, ఎందుకంటే సిగ్నల్ దగ్గర సడన్గా సిగ్నల్ అంటే టైం కన్నా ముందు ఆపోజిట్ లైన్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు బైకర్స్. సిగ్నల్ ఆన్ ఉంది, సడన్గా బైక్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్పీడ్గా వచ్చేసి యూటర్న్ చేసుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మనము సడన్గా మూవ్ అయిపోతున్నాం, సిగ్నల్ ఆఫ్ కాగానే మధ్యలో స్ట్రక్ అవుతున్నాం, లేకపోతే కొద్దిగా లైన్ క్రాస్ చేసి ముందుకు వెళ్ళిపోతున్నాం. ఆ లైన్ క్రాస్ చేసి ముందుకు పోవడం వల్ల ఏంటంటే మనకు వాడు అదే టైంలో వచ్చి చాలాని కొడతాడు. ఇప్పుడు ఇక్కడ లైన్ ఆఫ్, ఇప్పుడు సిగ్నల్ ఆఫ్ అయింది, ఎన్ని బండ్లు జంప్ అవుతున్నాయి చూడండి. సిగ్నల్ ఆఫ్ అయింది, ఇగో సిగ్నల్ ఆఫ్ అయింది, ఎన్ని బండ్లు వెళ్తున్నాయి చూడండి. ఒక్కడన్నా సిగ్నల్ పాటిస్తున్నాడా? ఒక్కడన్నా సిగ్నల్ పాటిస్తుండా? అవు ఇప్పుడు ఇంతకుముందు సిగ్నల్ ఆఫ్ అయినప్పుడు అక్కడ నుంచి ఇక్కడ నుంచి వెహికల్స్ పోయినాయి, ఏది ట్రాఫిక్ పోలీస్ లేడు. అదే అనుకోవాలి అన్లక్కీ. మన టైం మన గాచారం వచ్చినప్పుడు పడేది ఉంటే పడుతుంది, పడుతుందో పడదో చూద్దాం. ఎంత ఇస్తాడు చాలానైతే ఏం చేస్తాం, చేసుకున్నది కట్టుకోవాలి ఇక. హలో అన్న, 6th ట్రిప్ అయితే పడింది, మొత్తం సెల్లార్ ఉంది. ఇది నో ఎంట్రీ బోర్డు పెట్టిండు, ఎటు పోవాలని అర్థమవుతలేదు. 6th ట్రిప్ వెళ్దాం. మరి లొకేషను మొత్తము సెల్లార్లా అర్థమవుతలేవు.
ఇది ఎక్కడ వచ్చినాం మనము? 10th బ్లాక్ వచ్చినాం. 5th బ్లాక్ అయితే వెళ్ళాలా? అడుగుదాం ముంగడికి వెళ్ళేసి. అయితే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది మొత్తం, ఎందుకంటే అక్కడ నో ఎంట్రీ ఉంది, మ్యాప్లో అయితే చూపిస్తుంది. అయితే ఇక్కడ గచ్చిబౌలిలో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆటోస్ కనిపిస్తున్నాయి లెఫ్ట్ సైడ్, సర్వీస్ రోడ్ ఇది. అయితే ఇక్కడైతే ఫుడ్ 5 రూపీస్కి మన రైస్ అయితే ఉందన్న. 5 రూపీస్ రైస్ కేసీఆర్ది, అప్పటిది కంటిన్యూ అవుతుంది అన్నపూర్ణ రైస్. అయితే ఇక్కడ ఎవరైనా మధ్యాహ్నము తినాలనుకుంటే 5 రూపీస్కి అయితే రైస్ దొరుకుతుంది. ఇంకా 5 రూపీస్ ఇస్తే ఇంకో కొద్దిగా రైస్ ఎక్స్ట్రా అయితే ఇస్తారు. ఇది ఎక్కడ అంటే చూడొచ్చు, ఇది మన సిగ్నల్ దగ్గర, గచ్చిబౌలి సిగ్నల్ దగ్గర. ఇటు సైడ్ మన ఎక్కడ అంటే టెలికాం గచ్చిబౌలి లెఫ్ట్ సర్వీస్ రోడ్ పక్కన అయితే రైస్ అయితే దొరుకుతుంది అన్న 5-10 రూపీస్కి. మళ్ళీ గచ్చిబౌలి నుంచి సిగ్నల్ నుంచి మనం ఎక్కడికంటే కొండాపూర్ వెళ్తాం కదా, అక్కడ కూడా 100 మీటర్స్కే ఉంది. లెఫ్ట్ సైడ్లో కింద బాక్స్ ఉంటుంది, అన్నపూర్ణ రైస్ కేసీఆర్. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి సార్ కదా సీఎం, అయితే సార్ తరఫున అయితే ఉంటుంది, ఇది ఫౌండేషన్ తరఫున. అయితే అక్కడ 5 రూపీస్ రైస్ అయితే దొరుకుతుంది అన్న. బాగుంది అన్న టేస్ట్, నేను కూడా తిన్నా, పర్లేదు. 5 రూపీస్ కంటే రైస్ బాగుంది. కొద్దిగా అంటే మజ్జిగ కూడా ఉంది దాంతో, పచ్చడి, పప్పు, అందులో ఆలుగడ్డలు ఉన్నాయి పప్పులో. సూపర్ ఉంది టేస్ట్ అయితే. కొన్ని ప్లేసెస్లో బాగాలేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కేఫ్ నీలోఫర్ ఉంది కదా, ఫస్ట్ స్టార్టింగ్ బ్రాంచ్ కేఫ్ నీలోఫర్ ఎక్కడ అంటే మన లగడీ కప్పులో నీలోఫర్ హాస్పిటల్ ఉంది కదా, అక్కడ ఉంది. అక్కడ కేఫ్ నీలోఫర్ హాస్పిటల్ దగ్గర అక్కడ కూడా రైస్ సూపర్ ఉంటుంది, అక్కడ కూడా ఉంది. అక్కడ ఏంటంటే రైస్ పంచుతారన్న. ఒకసారి బుకింగ్కి అయితే వెళ్ళా నేను. అయితే బుకింగ్ అయిపోయాక అక్కడ వెయిట్ చేసా బుకింగ్ కోసం. ఒక వెహికల్ వచ్చి ఆగింది, అక్కడ బిర్యానీ పంచుతుంటే తీసుకున్నా. రిచ్ అని ఏం లేదు, ఇచ్చినప్పుడు తీసుకోవాలన్నాం మనం. క్యాబ్ డ్రైవర్ కదా మనకు కూడా అయితే ఇచ్చారు, తీసుకున్నా. బిర్యానీ సూపర్ ఉంది. అక్కడ నీలోఫర్ హాస్పిటల్ దగ్గర అయితే డైలీ పంచుతారంట రైస్, అంటే రైస్ మిల్స్ కానీ బిర్యానీ కానీ పొద్దున్న సాయంత్రం. ఎందుకంటే అక్కడ చాలామందికి ఏమైనా ప్రాబ్లమ్ సాల్వ్ అయింది ఉంటుంది కదా, అంటే వాళ్ళ తరపున సంతోషంగా రైస్ కానీ అది కానీ పంచుతూ ఉంటారు నీలోఫర్ హాస్పిటల్ దగ్గర. ఎందుకంటే కొందరికి అంటే ఫ్రీ కదా అక్కడ నీలోఫర్ హాస్పిటల్ ట్రీట్మెంట్. ఇక ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళేసి వాళ్ళ తరపున, అంటే చాలా దూరం నుంచి వచ్చి హాస్పిటల్స్లో ఉంటారు, డబ్బులు ఉండవు, తినడానికి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. 5 రూపీస్ రైస్ కూడా ఉంటుంది అక్కడనే, తినేవాళ్ళు అది తింటారు. కొందరికి ఏంటంటే నోరు చేదైపోతుంది, తినాలని ఉంటుంది కానీ తినలేరు. అందుకే అక్కడ చాలామంది అయితే తీసుకొచ్చి బిర్యానీలు కానీ ఫంక్షన్స్ ఏమైనా అయిపోయాక వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇక్కడ తీసుకొచ్చి పనిచేస్తారు అందరికీ. సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. నేను కూడా తీసుకున్నా 2-3 సార్లు వెళ్ళినప్పుడు. మామూలుగా అయితే వెళ్ళలేము, ఎందుకంటే మనం ఉన్న ఈ ఏరియా నుంచి ఆ ఏరియాకి దానికోసం వెళ్ళాలంటే పైసలు పెట్టుకొని కొనుక్కునేది నయం ఉంటుంది. అటు సైడ్ బుకింగ్లోకి పోయినప్పుడే దొరుకుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పటి నుంచి అందరు కొద్దిగా జాగ్రత్తగా వెహికల్స్ అయితే సిగ్నల్స్ దగ్గర కానీ ఎక్కడైనా కానీ జాగ్రత్తగా నడపండి, మొబైల్స్ యూజ్ చేయకండి. ఇప్పుడు నేను మొబైల్ చేతిలో పెట్టుకొని నడుపుతున్నా, కానీ నెక్స్ట్ టైం నుంచి అయితే ఇట్లా తీయను వీడియో. నుంచి అయితే పడింది, తీసేసుకొని ఇక్కడికి మైండ్ స్పేస్కి అయితే వచ్చిన. 14 మినిట్స్ అయితే పట్టింది డ్రాప్కి. అయితే కిలోమీటర్ వచ్చేసి 8 కిలోమీటర్స్, అమౌంట్ వచ్చేసి 270. ఇవాళ ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుందన్న. 7 ట్రిప్స్కి మనకు టోటల్గా 1700 ఎర్నింగ్ అయిపోయినాయి అన్న ఇవాళైతే. ఇంకొక 300 అంటే 2000, ఇంకా 400 అంటే ఇంకో 700 చేస్తే ట్రిప్స్ ఇక అంటే మొత్తానికి ఇవాళ ఎర్నింగే ఫినిష్ అయిపోతుంది మనకు. అయితే చూడొచ్చు, కస్టమర్ అయితే చాలా బాగా మాట్లాడారు, చూసి అడిగారు ఇది ఛానలా అని. అయితే నేను చెప్పిన అవును సార్ కొత్తగా అయిందంటే. ఎన్ని రోజులు అవుతుంది ఛానల్ అంటే న్యూ అని చెప్పిన. 42 డేస్ అవుతుంది సార్ ఇట్లా అంటే. ఎంత ఒక 50 సబ్స్క్రైబర్లు అని అడిగితే లేదు సార్ ఇట్లా అని ఒక 370 అయిందంటే. ఓ గ్రేట్. మళ్ళీ అయితే సార్ అయితే ఒక ఛానల్ ఓపెన్ చేసిండు. ఆయన ఏం చేసిండంటే ఏదేదో సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటాం మేము, నీ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేస్తాం, ఎందుకంటే నీ మాట నచ్చింది అంటే చాలా రోజుల తర్వాత, అంటే మనకు నచ్చినట్టు విధంగా మాట్లాడే క్యాండిడేట్ ఉంది, దగ్గర పాజిటివ్ థింకింగ్ ఉంది,
అపోజిట్ క్యాండిడేట్ ఏదైనా మాట్లాడితే విని దానికి ఆన్సర్ ఇవ్వడం అంటే ఒక నేచర్ బాగుందని ఆయనకి అలా అర్థమైంది. అయితే సబ్స్క్రైబ్ చేసిండు ఛానల్ అన్నాడు. సార్ అయితే ఏమన్నాడంటే ఇట్లా 42 డేస్లో ఇంతమంది సబ్స్క్రైబర్స్ అంటే గ్రేట్, 1-2 మంత్స్లో నీకు ఇంకా చాలా పెరిగిపోతారు సబ్స్క్రైబర్లు, హార్డ్ వర్క్ బాగుంది నీది, అవుతావు యూట్యూబర్. అంటే యూట్యూబర్ కాదా సార్, ఛానల్ సబ్స్క్రైబర్లు పెరిగి వాచ్ టైం కంప్లీట్ అయితే చాలు. అంటే మన వీడియో అందరికీ వెళ్ళాలి, అందరికీ రీచ్ అయ్యి అందరికీ మెసేజ్ వెళ్తే చాలు సార్. నాకు ఎర్నింగ్ అయితే నేను చేసుకుంటా ఉంటా డైలీ, దాంతోనేం ప్రాబ్లం లేదు ఎర్నింగ్కి. అందులో వచ్చే ఇన్కమ్ ఒక సోర్స్కి యూజ్ చేద్దామని చూస్తున్నా. యూట్యూబ్లో వచ్చే అమౌంట్ని బిల్డింగ్లు కార్లు కాకుండా అంటే మాట అని కాదు, యూజ్ చేసుకుంటే ఎంత యూజ్ చేసుకుంటా మనలో 50% యూజ్ చేసుకున్నా కానీ ఇంకో 50% అమౌంట్ ఉన్న వాస్తవం చెప్తున్నా. ఒక విధంగా 50% యూజ్ చేసుకున్నా కానీ 50% మన ట్యాక్సీ యూనియన్ పర్పస్ అన్న ఏదన్నా చేద్దామని ఉంది నాకైతే. నాకేం యూనియన్ లీడర్ ఏం వద్దురా బాబు అన్న, ఏదో నాకు తగినంత నా దాంతో హెల్ప్ చేయాలని ఉన్నది. ఎందుకంటే చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు కదా, వాళ్ళకు ఏదైనా సరే మనకు తోచినంత ఏదైతే అంత. ట్యాక్సీ డ్రైవర్స్కి ఫీల్డ్ తర్వాత వేరే ఫీల్డ్ లేదు, సపోర్ట్ లేదు, ఏమన్నా చిన్న చిన్న యాక్సిడెంట్లు అయినా ఏమైనా డబ్బులు ఉండవు, టైంకి వాళ్ళకు ఇంటి ఖర్చులకు ఉండవు. అలాంటి వాళ్ళ కోసము ఎర్నింగ్ స్టార్ట్ అయితే వాళ్ళకు ఈ డబ్బులు అనేవి అందజేయాలనేది నా కోరిక, అంతే. హాయ్ హలో అన్న. అయితే మనకేంటంటే ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నా, 2 పాయింట్స్ అయితే గ్యాస్ ఉంది, చూద్దాం. బుకింగ్స్ ఏం పడతలేవన్నా. అన్నం అయితే తినేస్తా పోయి, ఫస్ట్ అయితే అన్నం తినేసి ఒక 1-2 గంటలు రెస్ట్ తీసుకొని తిరిగి అయితే స్టార్ట్ అవుతా. మళ్ళీ సాయంత్రమే ఉంటాయి మూమెంట్, బుకింగ్లు కూడా గట్టిగా ఉంటాయి, కొద్దిగా రెస్ట్ తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే బయట రైస్ తినే వాళ్ళకి చెప్తున్నా అన్న, బయట ప్లాస్టిక్లో మనం రైస్ తింటున్నాం కదా, అది చాలా హెల్త్కి డేంజరు. అయితే ఒక ప్లేట్ క్యారీ చేయండి అన్న అందరూ. ఒక ప్లేట్ మన ఇంట్లో ఉంటుంది కదా స్టీల్ ప్లేట్, అది పెట్టుకోండి. ఏదన్నా మిల్స్ తినే ప్లేస్లో వెళ్తే మీరు ఏం చేయండి అంటే మీ ప్లేట్ తీసుకొని వెళ్ళి తినండి అన్న, బెస్ట్. ప్లాస్టిక్ ప్లేట్ వల్ల ఏంటంటే క్యాన్సర్ అంటే అడ్డమైన రోగాలు వస్తాయి, ఎందుకంటే అంత కెమికల్తో తయారు చేస్తారు అది ప్లాస్టిక్ ప్లేట్లు. ఇప్పుడు ఏం కాదు, ఒక 1 మంత్ కంటిన్యూ తింటాం కదా, హెల్త్ ఖరాబ్ అవుతుంది. నేను అట్లా తిన్నా కాబట్టి నాకు చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి. అప్పుడు బ్యాన్ చేసినాయిగా, ఇంట్లోనే తింటున్నా. అవుట్ సైడ్ ఫుడ్ అయితే ఎక్కువ తీసుకుంటలేను. ఇంకోటి ఏంటంటే మనకి సిటీలో కొబ్బరి బొండాలు 20-30 రూపీస్లో దొరుకుతాయి. నా లాస్ట్ అంటే 30 రూపీస్ అయితే దొరుకుతుంది. డైలీ అయినంత వరకు ఒక కొబ్బరి బొండం అయితే తాగండి. చాయ్కి అయితే మస్తు పైసలు ఖరాబ్ చేస్తాం, చాయ్, సిగరెట్ అని, గుట్కాలని. అయితే డైలీ ఒక కొబ్బరి బొండం తాగండి, హెల్త్ బాగుంటుంది. మనకు కూడా ఏంటంటే చలికాలం ఉండని ఎండాకాలం ఉండని బాడీలో ఇప్పుడు హీట్ ఎంత ఉందంటే ఫోన్ కెమెరా పనిచేస్తలేదు ఒక్కోసారి. అయితే అయినంత వరకు ఒక కొబ్బరి బొండం అయితే మధ్యాహ్నం పూట తాగండి, 30 రూపీస్ పెట్టి. బాడీ కూల్గా ఉంటుంది. హెల్త్ టిప్స్ ఇట్లా తీసుకోండి అప్పుడప్పుడు. అయితే ఏంటంటే స్ట్రెస్ కాదు, బాడీ కూల్ ఉంటుంది బాడీ నా కొబ్బరి బొండం తాగితే. అదేదో హెల్త్ ఖరాబ్ చేసుకొని హాస్పిటల్లో పోయి కొబ్బరి నీళ్ళు తాగే బదులు ఇప్పటి నుంచి కొద్దిగా తాగుతా ఉంటే హెల్త్ కూడా బాగుంటుంది. ఇంకా ఊర్లో అయితే మనకు టూ మచ్ రేట్ అన్న, కొబ్బరి బొండము 80 రూపీస్, 100 రూపీస్ ఉన్నది. ఇక్కడైతే 30 రూపీస్లో మంచిగా మీడియం వచ్చేస్తుంది, తాగొచ్చు. బ్రేక్ అయితే తీసుకున్నా చాలాసేపు, ఇంటికి వెళ్ళేసి అన్నం తినేసి రెస్ట్ తీసుకున్నా అన్న. 1కి అయితే 1 నుంచి టైం వచ్చేసి 4:30 అవుతుంది. చూడొచ్చు ఇంత బ్రేక్ తీసుకున్నా, 1 to 4:30 దాకా. అయితే ఇప్పుడే స్టార్ట్ అయినా. అయితే మనకైతే ఒక ఫస్ట్ ట్రిప్ అయితే పడిందన్న, ప్రీమియర్ కొండాపూర్ అయితే పడింది. అమౌంట్ 300 చిల్లర ఉంది. ట్రాఫిక్ లేదనుకుంటా, డ్రాప్ టైం బాగా తొందర చూపించింది, 15 to 20 మినిట్స్ లోపు చూపించింది. అయితే పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా మరి కస్టమర్ దగ్గరికి. ఇది ప్రెస్టీజ్ నుంచి అయితే పడిందన్న. అయితే ఈ ట్రిప్ అయితే 2000 అయితే అన్న, హాఫ్ ట్యాంక్ గ్యాస్లో 2000 అవుతాయి. ఇంకా 400 చేస్తే టార్గెట్ అయిపోతుంది. కానీ గ్యాస్ ఎక్కడ దొరుకుతుందో అర్థమవుతలేదు. ఇప్పుడు 2 పాయింట్లు ఉన్నాయి, అయిపోతుంది అది కూడా. New message from Divya. Tower 4, 4064.
కస్టమర్ అయితే మనకు టవర్ 4064 ప్రీ అప్రూవల్ ఇచ్చారని చెప్తున్నారు. Bueno. 859 Video na ako. ఓకే నైతో నే భాయ్ 859 ऊबर फ्लैट नंबर प्री अप्रूवल 0092 వెహికల్ నా చాలాసేపు అయితే రెస్ట్ తీసుకున్నా. మూమెంట్ ఉన్నదన్న ఇవాళ, లేకపోతే మామూలుగా అయితే ఇట్లా ట్రిప్పులు పడవు. ఇప్పుడు ఇది మన ట్రిప్కి అయితే వెళ్తున్నా, ట్రిప్ 4 అంటున్నా. ఇది టవర్ 4 దగ్గరికి అయితే వెళ్తున్నా. ఏంటంటే మీరు బుకింగ్లు చేస్తూ ఉంటే మీకు అలవాటు అయిపోతుంది, అన్నీ తెలిసిపోతాయి అన్న. ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది మనది. అయితే ఇప్పుడైతే ప్రస్తుతం నేను అయితే ట్రిప్ వచ్చేసి 17 మినిట్స్ అయితే టైం పట్టింది అన్న. ఇక్కడ డిఎల్ఎఫ్ దగ్గర నార్సింగ్ ఉంది కదా బట్టల షాప్, అక్కడైతే డ్రాప్ చేసిన. అయితే కిలోమీటర్ వచ్చేసి 11 కిలోమీటర్లు, 17 మినిట్స్. అమౌంట్ వచ్చేసి 300 రూపీస్. మేడంతో అంటే మంచి టైంపాస్ అయింది. కొద్దిగా మాట్లాడినా అంటే మామూలుగా హైదరాబాద్ గురించి ఇలా. కస్టమర్ అంటే మనం ఫస్ట్ ఒకసారి అడగాల, మామూలుగా మాట్లాడాలా మంచిగా. అయితే వాళ్ళు మనకు రెస్పాన్స్ ఇస్తే వాళ్ళు ఏమైనా అడిగితే మాట్లాడతారు. ఒకవేళ వాళ్ళు మొబైల్లో ఏదైనా యూజ్ చేస్తే వాళ్ళు ముందే చెప్పేస్తారు, కొద్దిగా నేను బిజీ ఉన్నాను అంటారు. కామ్ గడపాలా, ట్రై అయితే చేయాలా మాట్లాడడానికి. అయితే మేడం అయితే నాకు ఇప్పుడు అమౌంట్ వచ్చేసి 300 ట్రిప్పు, అయితే ఆన్లైన్ ట్రిప్పు. అయితే మేడం అందులో టిప్ యాడ్ చేసింది సపరేట్గా 50 రూపీస్. అయితే మనకు టోటల్ 350 రూపీస్ వచ్చినాయి. మామూలుగా అయితే సపరేట్ కొడితే ఊబర్లో చూపించదు. మేడం ఆన్లైన్ బుకింగ్ కాబట్టి, పేమెంట్ ఆన్లైన్ కాబట్టి ఆన్లైన్లోనే అందులోనే 50 రూపీస్ యాడ్ చేసింది. అయితే మనకు పేమెంట్ అయితే చూపించింది 350 రూపీస్. అయితే టోటల్గా మనకి 8 ట్రిప్స్కి అయితే అమౌంట్ వచ్చేసి 2070 రూపీస్ ఇలా అయింది. అయితే ఇవాళ బుకింగ్లు మంచిగా ఉన్నాయి. మధ్యాహ్నం కూడా పడింది, కానీ గ్యాస్ లేకపోవడం వల్ల ఇంటికి లంచ్ కూడా చేయాలి, పొద్దున్న టిఫిన్ కూడా చేయాలి అనేసి. అయితే అటు సైడ్ రైట్ సైడ్ వెళ్తే మనం హైటెక్ సైబర్ టవర్స్కి అయితే వెళ్తాము. ఇది స్టేట్. ఇప్పుడు నేనైతే ఇప్పుడు చూడొచ్చు, మనకు 5 అవుతుంది టైం వచ్చేసి. 101 కిలోమీటర్ నడిచింది. పర్లేదు, ఇవాళ మన బండి ప్రీమియర్ ట్రిప్పులు పడడం వల్ల మైలేజ్ కూడా వచ్చింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే 2070 రూపాయలు అయితే అయినాయి ఎర్నింగ్స్. చూడొచ్చు రోడ్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి అన్న పొద్దున్న నుంచి. ఏమైందో మరి, చాలా ఖాళీగా ఉన్నాయి. బుకింగ్లు కూడా పర్లేదు, బాగున్నాయి. మధ్యాహ్నం అయితే 2 అవర్స్కి 25 కిలోమీటర్స్ ట్రిప్ వచ్చి 900 రూపాయలు అమౌంట్. కానీ నేనే తీసుకోలే, ఎందుకంటే అప్పటికి బాగా అలసిపోయినా నేను. ఉన్న మాట ఏంటంటే యాక్సెప్ట్ అయితే చేసిన, కానీ యాక్సెప్ట్ కాలేదు, అదే రీజన్. అయితే ఇప్పుడు గ్యాస్కి అయితే వెళ్తున్నా అన్న. గ్యాస్ తొందరగా దొరికితే బాగుంటుంది. ఇప్పుడు ట్రాఫిక్ టైం, అసలు నింపడో నాకైతే గ్యారంటీ లేదు. బండ్లు అయితే కార్ కన్నా స్పీడ్ పోతున్నారు. ఏం చేస్తాం, పడితే మాత్రం మరి ఘోరంగా ఉంటుంది ఇక్కడ. ఈ హఫీస్పేట్, ఇది కొండాపూర్ ఫ్లైఓవరు డే టైంలో, వర్కింగ్ టైంలో ఏంటంటే ఇటు సైడ్ ఇది ఉంది కదా మధ్యలో బ్యారెక్, వెళ్ళడానికి రూట్ ఓపెన్ చేస్తారు పోలీస్ వాళ్ళు. అయితే ట్రాఫిక్ వాళ్ళు ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి కింద టూ మచ్ ఉంటుందని. ముందలైతే చూడండి బాబో, ఈ హఫీస్పేట్ కుకట్పల్లి తుక్కు ట్రాఫిక్ ఉంటుంది. అటు సైడ్ అయితే లేదు. ఇప్పుడు ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే క్రిస్మస్ కదా. అయితే చాలామంది ఇప్పుడు ఆఫర్స్ అవి ఇవి ఉన్నాయి కదా, తిరగడానికి వస్తారు, ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఏమి రిలీజియన్ అట్లేం లేదు, హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇట్లా సిక్ అట్లేం ఉండదు. అందరూ అన్ని ఫెస్టివల్స్కి అందరు ఎంజాయ్ చేస్తారు. ఫంక్షన్ అంటే మాల్స్కి అటెండ్ అవుతారు, వెళ్తారు, తిరుగుతారు, కొత్త ఐటమ్స్ కొంటారు డిస్కౌంట్ ఉంటే. ఇప్పుడు నేను కూడా అక్కడ మన ఏఎంఈకి అయితే వెళ్ళా బైక్ మీద. అయితే వీడియో అయితే ఏం షూట్ చేయాలి, ఏం కట్టారా అన్న లోపల క్రిస్మస్ది అది ఉంటుంది కదా, సూపర్ ఉంది డిజైన్. మంచి చేసి పెట్టిండ్రు. చాలా మోల్స్లలో అయితే పెడుతున్నారు, మస్తు అనిపిస్తున్నది చూడడానికి. అయితే ఇక ఫెస్టివల్ ఉన్న వాళ్ళకి ఎంత సంతోషం ఉంటుందో, ఎందుకంటే ఎవరి ఫెస్టివల్ వాళ్ళకు చాలా ఇష్టం కదా. అందుకే
ఓకే అన్న. మరి ఇక్కడైతే వీడియో అయితే ఆఫ్ చేస్తాను, ఎందుకంటే చాలామంది అన్నీ చూస్తున్నారు, బైకర్స్ హారన్ కొడుతున్నారు. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. ఇక్కడ నుంచి హఫీస్పేట వెళ్ళాలా, అక్కడ లేకుంటే ముందర వెళ్తా, ముందుకు లేకుంటే ఇక చక్కగా ఒక్కటే ఛాన్స్ ఇక BHL, ఇక వేరే దారి లేదు. హలో అన్న, పొద్దున్న అయితే స్టార్ట్ చేసేసి మార్నింగ్ 8:20 నుంచి అయితే 1 కల్లా బ్రేక్ తీసుకున్నా. అప్పటికైతే ఎర్నింగ్స్ సగం అయితే అయినాయి. ఇక మధ్యాహ్నం సాయంత్రం అయితే 4:30కి స్టార్ట్ చేసిన. ఒక ట్రిప్ అయితే తీసుకొని వచ్చిన 300 రూపీస్ ఇక్కడ మన DLFకి. అక్కడ నుంచి అయితే ఎంటీ వచ్చేసిన ఇక్కడ మన హఫీస్పేట్ పంప్కి. అయితే ఇక్కడైతే లైన్ లేదన్న, బండ్లు అయితే తక్కువ ఉన్నాయి. కాకపోతే మనకేంటంటే ఒక 5-10 మినిట్స్ ఆగమని చెప్పిండు. ప్రెషర్ లేదంట, 190 ప్రెషర్ ఉందంట. అయితే కొద్దిగా ఒక 5 to 10 మినిట్స్ ఆగితే ప్రెషరు 200-220 వస్తుంది. అయితే బెస్ట్ మనకైతే. యాక్చువల్గా అయితే ట్రాఫిక్ టైంలో ఇది క్లోజ్ చేస్తారు. మనకి ఇప్పుడు ఇది ఏంటంటే ఫెస్టివల్ ఉందని ఇంతసేపు అయితే ఆన్ ఉంచారంట ఇది. ఓకేనా? హాయ్ హలో అన్న. అయితే గ్యాస్ అయితే ఫుల్ చేయించుకున్నా. అయితే ఇది మన నిన్నటిది హాఫ్ గ్యాస్, కిలోమీటర్ 105. టోటల్ అమౌంట్ అయితే 2000 చిల్లర అయినాయి. మళ్ళీ స్టార్ట్ చేసిన. లక్కీగా ఏంటంటే ఇక్కడ గ్యాస్ లైన్ మనం వచ్చినప్పుడు లేదు. ఇప్పుడైతే 15 నుంచి 18 కార్లు అయితే రెడ్ ఉన్నాయన్న లైన్లో. నేను వచ్చినప్పుడు అయితే లైన్ లేదు, లక్ అనుకోవాలా. పొద్దునైతే గాచారం వెనకబడి మరి వచ్చింది. ఇప్పుడు ఎర్నింగ్ అయితే మంచిగా చేసుకోవాలా. టార్గెట్ కాదు ఇవాళ అయితే, ఒకవేళ చేద్దాం 9-10 దాకా అయితే చేద్దామన్నా. టైం 5:23 అవుతుంది. హలో అన్న, అయితే మనకైతే ఇప్పుడు 9th ట్రిప్ అయితే పడింది. పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. ట్రిప్ వచ్చేసి మనకు బేగంపేట అయితే పడిందన్న. 550 రూపీస్ ప్రీమియర్ ట్రిప్ ఏమీ మాల్ నుంచి. ఫస్ట్ అయితే కస్టమర్గా ఒకసారి కాల్ చేసుకుందాం, ఎందుకంటే అక్కడ జామ్ ఎక్కువ ఉంది, ఆగనిస్తలేరు. హలో అన్న, అయితే మనకైతే ఒక 9th ట్రిప్ అయితే పడింది. ట్రిప్ వచ్చేసి ఇక్కడ దగ్గరలోనే పడింది. 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ అయితే. పికప్ లొకేషన్ ఎంత హార్డ్ ఉందంటే ఫుల్ ట్రాఫిక్. AMB నుంచి ఎంత హెడేక్ అయిపోయింది ట్రాఫిక్ వల్ల. నాకైతే ఆల్రెడీ ఇదే బుకింగ్ పడి క్యాన్సిల్ చేసేసిండు కస్టమరు. మళ్ళీ ఇక రివర్స్ వెళ్దామంటే ఫుల్ ట్రాఫిక్ AMB దగ్గర అయితే. ఎటు వెళ్ళలేక మళ్ళీ స్ట్రేట్ వెళ్ళి హైటెక్ సిటీ వెళ్దామని చూసేలోకి మళ్ళీ బుకింగ్ అయితే పడింది. యాక్సెప్ట్ చేసిన. కస్టమర్ అయితే వస్తున్నా అని చెప్పిండు. హాయ్ హలో అన్న, అయితే మన ట్రిప్ అయితే అయిపోయింది. ఇది 1 కిలోమీటరు. అమౌంట్ వచ్చేసి 187 రూపీస్. 7 మినిట్స్ అయితే టైం పట్టింది. చిన్న ట్రిప్ అయితే. ట్రిప్స్ అన్నీ ఎయిర్పోర్ట్ పడుతున్నాయి. అమౌంట్ అయితే చాలా తక్కువ చూపిస్తుంది అమౌంట్, అందుకేం తీసుకుంటలేను. ఎయిర్పోర్టు చాలా రష్ ఉందన్న AMB దగ్గర, టూ మచ్. మరి ఇంత ఘోరంగా అయితే రష్ నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. టూ మచ్ బాగా అంటే హైటెక్ సిటీ అటు సైడ్ రోడ్లు కూడా బ్లాక్ చేసి పెడుతున్నారు వీళ్ళు. మరి ఎందుకు చేస్తున్నారో అర్థమైతే లేదు. ఇంత మరి టూ మచ్ అయిపోయింది ట్రాఫిక్ అయితే. చూద్దాము అంటే వెళ్ళి ఇటు సైడ్ ఏదన్నా కొండాపూర్ ఏదైనా బుకింగ్లు పడితే బాగుంటుంది. చిన్న చిన్న ట్రిప్లు ఎందుకు చేస్తున్నా అంటే, పెద్ద ట్రిప్ ఎయిర్పోర్ట్ అయితే పడింది, తీసుకోలే. 700 రూపీస్. 1 hour 20 minutes అయితే చూపించింది ఎయిర్పోర్ట్. మళ్ళీ కస్టమర్ లేట్ అవుతుంది, అది తొక్క అని ఏదో ఒకటి వంక పెడతాడు. అయితే చాలామంది చెప్తున్నారు వీడియోస్ చెయ్యొద్దని, మళ్ళీ వార్న్ వస్తున్నాయి. అయితే నేనైతే చేస్తా, పర్లేదు, నాకేం టెన్షన్ లేదు. కానీ నా కష్టం అన్న. అయితే ఏంటంటే మీకు అందరు చెప్పేది, చిన్న చిన్న ట్రిప్పులు ఇవన్నీ చేస్తున్నాం కదా, చూడడానికి మీకు వీడియో ఈజీ ఉంది. కానీ ఎప్పుడైతే లైవ్గా మనం ఎంటర్ అవుతామో కార్లో ఎర్నింగ్స్ చేసుకుంటూ, ఒక నెల అయితే ఈజీగా వెళ్ళిపోతుంది. ఎక్కువ చేస్తాం, కొత్త కదా. దాని తర్వాత ఏంటంటే బాడీ పెయిన్స్, ఇంట్రెస్ట్ పోవడం, స్ట్రెస్ కావడం, ఇలాంటివి అవుతాయి. అందుకే నేను ఏం చెప్తున్నా అంటే, కొత్త బండ్లు తీసుకోకుండా అన్న అందరూ ఇప్పుడు మన ట్యాక్సీ వాళ్ళందరూ ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో అందరూ ఒకటే చెప్తున్నారు,
కొత్త కార్లు తీసుకోకండి అని కరెక్ట్ చెప్తున్నారు. ఎందుకంటే ఈఎంఐలు రూమ్ రెంట్లు అన్నీ పోను 20,000 మిగులుతుంది. అది డ్యూటీ వేసుకున్నది న్యాయం ఉన్నది. అయితే నెట్ క్యాష్ సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే చేసిన కష్టమన్న చేతికి వస్తుంది. ఇప్పుడు నాదంటే తీసుకున్న 2 years అయిపోయింది. ఇప్పుడు ఎలాగోలా కష్టపడాల్సింది చేసుకుంటున్నా. అయితే మేము ఎలా అంటే ఇద్దరం డ్యూటీ చేస్తాము కాబట్టి రూమ్ రెంట్ అలా ఇలా వెళ్ళిపోతుంది. కాబట్టి నాకు టెన్షన్ లేదు రూమ్ రెంట్ గురించి. అయితే ట్రాఫిక్ చూడొచ్చు, ఏమన్నా ట్రాఫిక్ ఉంది, ఫుల్ ట్రాఫిక్. అందరూ అటు సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు సిగ్నల్ సైడ్, ఎందుకంటే అందరు రైట్ టర్న్ కోసం వెళ్తున్నారు. ఇది క్రిస్మస్కి ఇక ఇలానే ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా అయితే నడపండి అన్న బండ్లు. మళ్ళీ చాలాంటి కూడా చూసుకొని పొద్దునైతే కాక ఫోటో అయితే పెట్టిండు. ఇక అప్పుడప్పుడు అవుతాయి మనకు ఫోటోలు కొట్టడం లాంటివి. ఇప్పుడు ఏమి సైడ్ అయితే ఎంత ట్రాఫిక్ ఉందంటే యూటర్న్ తీసుకొని పికప్ చేసుకోవాలంటే టూ మచ్ ట్రాఫిక్ ఉంది. కొత్త బండ్లు అయితే కొనకండి, మరీ చెప్తున్నా. ఎందుకంటే బ్యాక్ సపోర్ట్ లేకపోతే కష్టమవుతుంది అన్న. ఈఎంఐలు కట్టుకోవాలా అవి ఇవి అంటే నేనైతే 4.5 లక్షలు కట్టి తీసుకున్నా బండి. దగ్గర 5 lakhs అనుకోండి, పేపర్ వర్క్ అవి ఇవి మొత్తం 5 lakhs పెట్టి బండి అయితే తీసుకున్నా. అయినా నెలకు నాకు VXI CNG మిడ్ వేరియంట్ కదా, అయితే 14,700 అలా అయితే అమౌంట్ కడుతున్నా నేను ప్రతి నెల. 4 years అయితే కట్టాలా. ఇప్పుడు దగ్గర 2021 అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 2 years అయితే ఉంది. ఈజీగా చేసేసుకోవాలా. ఈ 2 yearsలో అయితే 1 lakh మీద తిరిగింది వెహికల్. అయితే బీ సేఫ్ అన్న. ఇటైతే వెళ్ళా అన్న. మొత్తము ట్రాఫిక్ ఎలా ఉందంటే టూ మచ్. అయితే చూద్దాం బస్సు వెళ్తుందా. బస్సు వెళ్ళేటట్టు లేదు, కానీ మనం ముందు మూవ్ అయితే మళ్ళీ బస్సు కదిలితే ప్రాబ్లం అవుతుంది. వెళ్ళురా బాబు, మన వాళ్ళందరూ వెళ్తున్నారు. మనం మూవ్ అయినప్పుడే ఎట్లా మూవ్ అవుతాడు, అప్పుడు సైడ్ దొరుకుతుంది. చూద్దామన్న మరి. ఇటైతే కష్టము, మొత్తం జామ్ ఉన్నది. ఆడ పోయి మళ్ళీ ఇరుక్కోవడం కంటే చక్కగా వెళ్ళిపోతాయి ఇటే హైటెక్ సిటీ సైడ్. ఇంకేమన్నా బుకింగ్లు పడుతుంది. ఇట్లా కూర్చుంటే వేస్ట్ అన్న. గ్యాస్ పోతుందేమో, ఒక పాయింట్ దిగుతుందేమో, కానీ ఇంట్రెస్ట్ దొబ్బుతుంది కూర్చుంటే. ఏదో టైంపాస్ చేసి అన్న ఏదో చెప్తున్నాడు, వీడియో లాంగ్ చేస్తున్నాను కాదు, ఫుల్ అయిపోయినా ఇంతకుముందు కూడా. ఇలా ఇంకా ఏం పైసలు ఏం రావు ఇప్పుడే. మస్తు ఇంకా 4,000 గంటలు ఫినిష్ చేయాలా, అప్పుడు స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అయినా కానీ చెప్పినా కదా మీకు మొన్ననే, ఒక సోర్స్ క్రియేట్ చేద్దామని చూస్తున్నాను నేనైతే. అది నేను ఒక్కంతోనైతే కాదు, అందులో కనీసం ఒక 4-5 యూట్యూబర్లని అయితే పడతా. వాళ్ళని తీసుకొని ఏదన్నా ఫండింగ్ ఏమైనా చేద్దాం. లేకపోతే మనమే ఒక ఫ్యామిలీ కాబట్టి మనమే కలిసి ఏదైనా క్రియేట్ చేద్దాం. అంటే ఎవరికైనా ఏమైనా అవసరం ఉంటే హెల్ప్ చేసే పనులు అయితే యూజ్ అవుతాయి ఆ డబ్బులు. మామూలుగా అయితే నేను చేసే ఎర్నింగ్ నాకు సరిపోతుంది. అందులో కొంచెం ఏదైనా యూజ్ అయితే యూజ్ చేసుకుంటాం అంతేగాని ఇట్లా ఓడి ఇయ్యడు యూట్యూబర్ పైసలు ఇస్తా అని, అది ఇది ఓడి చేయడు. వామ్మో, ఇటు వచ్చి తప్పు చేసినట్టయిందన్న. ఫుల్ ట్రాఫిక్ ఉన్నది మొత్తం సిటీలో. ఏందో ఏమో రా బాబు, గింతుంది. ఒకసారి మ్యాప్ పెట్టి చూస్తా అటు ఎంత ఉందో, లేకపోతే యూటర్న్ చేసుకోవచ్చు షార్ట్కట్లో. మనము అటన్నా వెళ్ళిపోవచ్చు వేరే సైడ్కి. ఇంకో లొకేషన్ కూడా ఉంది నా దగ్గర, 3-4 లొకేషన్లు ఉన్నాయి. హలో అన్న, అయితే ఒక 10th ట్రిప్ అయితే పడింది, వెళ్తున్నా. మరి ఇక్కడ సత్వ నాలెడ్జ్ గేట్ 4 నుంచి అయితే పడింది అన్న. బుకింగ్స్ అయితే ఏం పడతలేవు ప్రీమియర్, ఇక అన్నీ చిన్నవి పడుతున్నాయి. ఇన్ సిటీలో పడుతున్నాయి, కానీ మనకు ఇన్ సిటీలో పోయేది లేదు. ఇప్పుడు మన బుకింగ్స్ టైం అయితే ఫినిష్ అయింది. టైం చూడొచ్చు 8:30 అవుతుంది. ఇక్కడ గేట్ 4 నుంచి అయితే పికప్ ఉంది. కస్టమర్ కోసం అయితే ఇక్కడ ఆగాల, ప్లేస్ చూసుకొని ఎట్లా అన్న. రోడ్ సైడ్ అయితే కష్టము, చూద్దాం మరి. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మన 10th ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందన్న. ట్రిప్ వచ్చేసి ఫస్ట్ అయితే డీటెయిల్స్ చెప్తాను, వినండి. 19 minutes అయితే పట్టింది. 9 to 10 kilometers ఉంది ఇది ట్రిప్. 267 rupees. అయితే మన అమౌంట్ వచ్చేసి టోటల్ 10 trips కి 2,530
2500 అయితే అయిందన్న. 2500 అయితే ఇక్కడ ఏంటంటే మధ్యాహ్నం నేను ఎప్పుడైతే క్లోజ్ చేసినానో ఆ టైంలో ఒక బుకింగ్ అయితే పడింది నాకు. ఏదంటే ప్రీమియర్ చాలా బుకింగ్స్ పడినాయి. నేను అనుకున్న సాయంత్రం కూడా పడతాయి కదా. ఇక్కడ నుంచి అయితే ఇంకోటి పడుతుంది బుకింగ్. యాక్సెప్ట్ అయితే చేసుకుందాం. లేదన్న అది చాలా దూరం ఉంది. అది ఎలా ఉన్నా అయితే ఇవాళ ఎర్నింగ్స్ అయితే 2523. అయితే మనకు అన్ని పోను 1658 రూపాయలు అయితే వచ్చినాయి. అయితే కిలోమీటర్కి 21 రూపీస్ అయితే పడింది.